జూలై 29 పునీత బెథానియా మార్తమ్మ గారి పండుగ. పునీత మార్తమ్మ మరియమ్మ లాజరులకు అక్క. బెథానియా గ్రామంలో నివసించేవారు. యేసు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా వారి ఇంట బస చేస్తూ ఉండేవారు. మార్తమ్మ కూడా ఎంతో శ్రద్ధ కలిగి ప్రభు సంక్షేమం పట్టించుకునేవారు. మరియమ్మ ప్రభు వాక్యాన్ని వింటూ మననం చేసుకుంటూ ప్రభు పాదాల వద్ద సేవ చేసుకుంటున్న సమయంలో మార్తమ్మ పెక్కు పనులలో సతమతమవుచు యేసు ప్రభు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించటలేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుము అని అనగా, అప్పుడు యేసు, మార్తమ్మ, మార్తమ్మ, నీవెన్నో పనులను గురించి ఆతృతపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చారు. లాజరు వ్యాధిగ్రస్తుడై చనిపోయినప్పుడు మార్తమ్మ ప్రభువునకు ఎదురు వెళ్ళి ఎంతో విశ్వాసంతో, చురుకుతనముతో, ధైర్యముతో, ప్రభు, మీరు ఇక్కడ ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు అని తన నమ్మకం వ్యక్తం చేశారు. ఉత్తరించు స్థల విమోచన గురించి గాని, మన ఇతర అవసరాలను గురించి గాని మార్తమ్మను పోలి మనము ప్రభువుని అడిగినట్లయితే అద్భుతాలు చేస్తారు అని వీరి ద్వారా తెలుసుకుంటాము. మార్తమ్మ క్రీస్తు శకం 84లో చనిపోయినట్లుగా తెలుస్తుంది. మార్తమ్మ అనగా గృహ పాలకురాలు, గౌరవ మహిళ అని అర్థము. బంగారు మాట: పాపాన్ని ద్వేషించు, పాపిని ప్రేమించు. పునీత మార్తమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి.